యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మనందరికీ శుభములు కలుగును గాక అని ఈ యొక్క సమయంలో నేను మీ ముందుకు వస్తున్నాను. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుంటే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే జోయల్ 2:21లో, ఫియర్ నాట్ మై పీపుల్, బీ గ్లాడ్ నౌ అండ్ రిజాయిస్ ఫర్ హీ హ్యాస్ డన్ అమేజింగ్ థింగ్స్. ఇంకా ఒక రోజులో మన దేశ భవిష్యత్తు తెలిసిపోతుంది. ఎవరు ప్రధానమంత్రో, ఎవరు మంత్రులో, ఎవరు అధికారులో, ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో తెలిసిపోతుంది. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా అదంతా ఆల్రెడీ ప్రీడిస్టైన్డ్ బై గాడ్ అని మనం నమ్ముతున్నాం క్రైస్తవ బిడ్డలము. మనమందరం ప్రార్థనలు చేశాము. మన ప్రార్థనలన్నీ ప్రభువు ఖచ్చితంగా విన్నారు. ఒక ఆన్సర్ రేపు ఆయన ఇవ్వబోతున్నారు. కాబట్టి మనం ఎవ్వరము భయపడవలసిన అవసరం లేనే లేదు. ఏ విషయంలో కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. నా మటుకు నేనైతే ఏమని ప్రార్థిస్తున్నానంటే, ఇప్పటికన్నా ఇంకా ముందు ఏ ప్రభుత్వం వచ్చినా దేవుని సువార్త ఆగిపోకుండా నిరాటకంగా మారుమూల ప్రాంతాల్లో కూడా దేవుని సేవ జరగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చాలామంది ప్రార్థిస్తున్నారండి, నేను ఒక్కదాన్నే కాదు. కాకపోతే ఎందుకో నాకు ఈ వాక్యం ఊరికే గుర్తొస్తూ ఉంది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులు అంటే మనమే. చాలామంది టెన్షన్గా ఉన్నారు ఈ సమయంలో. ఏమవుతుందో, ఏ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో, మనకు అనుకూలంగా ఉంటుందా లేదా, ఇలాంటి చాలా తర్జన భర్జనలు, ప్రశ్నలు, కలవరము ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అది తప్పు కాదు. ఈ మధ్యకాలంలో జరిగిన దేశంలో ఆయా స్టేట్స్లో జరిగిన పరిస్థితులను బట్టి కొంత కలవరం ఉంది. కానీ అయినా సరే ప్రభు ఏమంటున్నాడంటే, కలవరపడొద్దు, మీ హృదయములను కలవరపడనీయొద్దు అని అంటున్నాడు ప్రభు. ఆయన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. అధికారులను పడద్రోయివాడు, అధికారులను నియమించువాడు ఆయననే. కాబట్టి వీ నో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ లార్డ్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన సర్వ సృష్టికర్త. కాబట్టి పరలోకమందు ఆయన చిత్తం ఎలాగూ నెరవేర్చబడుతుందో, భూలోకమందు మన దేశమందు కూడా అలాగే ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నారు. కాబట్టి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, ప్రభువు యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆల్రెడీ హీ హాజ్ డన్ ఇట్. ఓన్లీ థింగ్ ఈజ్ టుమారో విల్ కమ్ టు నో. ఆల్రెడీ గాడ్ నోస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆయనకు చెప్పేంత జ్ఞానం మనకు సరిపోదు. మన చూపులు, మన ఆలోచనలు వేరు, ప్రభువు చూపులు, ప్రభువు ఆలోచనలు వేరు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనము భూలోకమందు భూమి మీద ఉన్నాము. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. జేనతో ఆకాశంను కొల్చిన దేవుడు, కొల్చే దేవుడు. అంటే చూడండి ఎంత గొప్ప దేవుడు, మహాదేవుడు. తీతు పత్రికలో ఉంటుంది ఆయన మహాదేవుడు అని ఉంటుంది. కాబట్టి అట్టి దేవుడిని కలిగి ఉన్న మనము, విశ్వాసులంగా పిలువబడుతున్న మనము, వి నీడ్ నాట్ ఫియర్. నో మ్యాటర్ హూ కమ్స్, వి నీడ్ నాట్ ఫియర్. ఎందుకంటే అన్నిటినీ అధిగమించే శక్తి ప్రభు మనకు ప్రార్థనల ద్వారా ఇచ్చాడు. క్రీస్తుని చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు, ముగించే క్రీస్తు వైపు చూస్తూ మనము ముందుకు సాగవచ్చు మనము. సో నథింగ్ టు వరీ. అవును, కొన్ని ప్రాంతాల్లో చాలా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అది వాళ్ళకి ఈజీ అనిపించకపోవచ్చు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు తన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఆయన నీతి నిత్యం నిల్చును. ఆయన సత్యమును నడికట్టుగా కట్టుకున్న దేవుడు, అబద్ధమాడజాలని దేవుడు. భయపడకండి, నేను తోడై ఉన్నానని, సదాకాలం తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఇంతటి ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చిన మన దేవుడిని బట్టి మనము ధైర్యం పొందుకుందాం. రిజల్ట్ వచ్చినాక నేను ఈ రికార్డ్ చేయట్లేనండి, వీడియో చేయట్లేను. రిజల్ట్కి ముందే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రభు దగ్గర అన్ని విజ్ఞాపనలు పెట్టాము, ఆయన అన్నీ విన్నాడు. దానికి ఆన్సర్ ఇచ్చాడని మనం నమ్ముతాం కదా.
మరి ఆయన ఆన్సర్ ఇచ్చేశారు ఆల్రెడీ. కాబట్టి ఎవరొచ్చినా ఏమైనా దేవుని సంకల్పం, ఆయన చిత్తము ఖచ్చితంగా దేశంలో నెరవేరుతుంది. ఆయనకు వ్యతిరేకమైన ఆలోచన కానీ, కార్యం కానీ ఏది ఆయన ముందు నిలవనేరదు. కాబట్టి ప్రియమైన వారలారా, నేను మీకంటే పెద్దదాన్ని కాదు, జ్ఞానమందు దేని అందు కూడా. కానీ ఐ జస్ట్ ఫెల్ లైక్ మేకింగ్ దిస్ వీడియో అనమాట. బికాజ్ ఐఎమ్ హ్యాపీ. రేపటి దినాన రిజల్ట్ రాబోతుంది. ఎన్నో రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తూ ఈ యొక్క దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ దినం ఒక రోజులో దేశ భవిష్యత్తు తెలిసిపోతుంది. ఎవరు గెలిచినా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారిని దేవుని సన్నిధికి అప్పచెప్దాం. దేవుని నడిపింపు, జ్ఞానం వారికి కలగాలని, దేశాన్ని వారు సుభిక్షంగా క్షేమాభివృద్ధి వైపు తీసుకొని వెళ్ళాలని, అందరినీ సమాన హక్కులు కల్పించాలని, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలను పరిపాలించే మంచి నాయకులుగా వారు ఉండాలని మనమందరం ప్రార్థిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ. దేవుడు మన ఆలోచనలను, మన హృదయ వాంఛలను యేసునామమందు తీర్చునుగాక. ఆమేన్. గుడ్ నైట్. షలోమ్.